గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. ఇప్పుడు శ్రీ హేవలంబి నామ సంవత్సర కర్తరి నిర్ణయం. రవి భరణి నక్షత్రము 3వ పాదమునందు ప్రవేశించు కాలమే డొల్ల కర్తరి ప్రారంభము. దీనిని చిన్న కర్తరి అని కూడా అందురు. రవి కృతికా నక్షత్రమునందు ప్రవేశించు కాలమే నిజ కర్తరి ప్రారంభము. రవి రోహిణి నక్షత్రము 2వ పాదమునందు ప్రవేశించు కాలమే కర్తరి త్యాగము. ఈ కర్తరి దినములలో వాస్తు సంబంధమైన నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు చేయరాదు. అందుకే కొందరు పెద్దలు దీనిని వాస్తు కర్తరి అని కూడా అంటారు. కర్తరిలో చేయదగిన కార్యక్రమాలేంటో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు భరణి కృతికా నక్షత్రమునందుండు కాలమున వివాహము, యజ్ఞము, మండపాదులు కట్టుట మున్నగునవి చేయవచ్చును. కర్తరిలో చేయదగని పనులేంటో ఇప్పుడు చూద్దాం. కర్తరిలో చెట్లు నరుకుట, నారతీయుట, విత్తనములు వేయుట, భూమిని తవ్వుట, కొత్త గ్రామములు కట్టుట, క్షౌర్యము చేసుకొనుట, తోటలు వేయుట, చెరువులు బావులు తవ్వుట, కొత్త బండి నెక్కుట ఇట్టి కార్యక్రమాలు చేయరాదు. మే 4వ తారీఖు నుండి వాస్తు కర్తరి ప్రారంభం. మే 28 వాస్తు కర్తరి త్యాగము. మే 11వ తారీఖు నుండి అగ్ని కర్తరి ప్రారంభమయ్యి మే 24లో అగ్ని కర్తరి త్యాగము. మౌఢ్యమి నిర్ణయం. ఏ గ్రహమైనా నిర్దిష్ట కోణంలో సూర్యునకు సమీపముగా వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రము మాత్రం శుభగ్రహాలైన గురువు, శుక్రునకు శక్తిహీనత మాత్రమే దోషముగా పరిగణిస్తుంది. చంద్రుని శక్తిహీనమే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య. శుక్రగ్రహ శక్తిహీనమును శుక్ర మౌఢ్యమిగాను పరిగణిస్తారు. దీనినే వ్యవహారక భాషలో మౌఢ్యమి అంటారు. మౌఢ్యమి శుభకార్యాలకు అనువు కాదు.